ఒక కొండశ్రేణి కట్ చేస్తే ఢిల్లీ వాతావరణం మారుతుంది. హిమాలయాల మంచు కరుగుతుంది. బీహార్లో వరదలు పెరుగుతాయి. ఇది ఊహ కాదు, ఇది అరావళ్ళి పర్వతశ్రేణి నిజమైన కథ. ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న అరావళి కొండలను కట్ చేయవచ్చని అనుమతి ఇచ్చారు. దీంతో అరావళిలో దాదాపు 93% భాగం నశించే ప్రమాదంలో పడింది. అసలు సమస్యేంటంటే అరావళి ప్రాంతానికి షెడ్యూల్ 6 రక్షణ లేదు. షెడ్యూల్ 6 ఉంటే భూమి, మైనింగ్, ఇండస్ట్రీలపై చివరి నిర్ణయం స్థానిక ప్రజలదే. కోర్టులు కాదు, పార్లమెంట్ కాదు. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలో షెడ్యూల్ 6 ఉంది. అందుకే అక్కడ అడవులు ఇంకా బతికున్నాయి, ఖనిజాలు ఇంకా సేఫ్గా ఉన్నాయి. పెద్ద కంపెనీలు ఇష్టానుసారం దోచుకోలేకపోయాయి. అరావళిని కట్ చేస్తే ఏమవుతుంది? థార్ ఎడారి నుంచి ఇసుక గాలిలో ఎగురుతుంది. ఆ ఇసుక ఢిల్లీకి చేరుతుంది. ఆ తర్వాత హిమాలయాలపై పడుతుంది. ఇసుక వేడి ఉపరితలం, దాంతో మంచు వేగంగా కరుగుతుంది. హిమాలయాల మంచు కరిగితే గంగా, యమునా నదుల్లో నీరు పెరుగుతుంది. దీంతో బీహార్ లాంటి రాష్ట్రాల్లో వరదల ప్రమాదం పెరుగుతుంది. అరావళి కొండలు కేవలం రాళ్లు కాదు, అవి మన వాతావరణం, మన నదులు,